పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటాం. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. మన దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ. 1000 కోట్ల ఆదాయం. ఈ 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకని నేను ఇన్ని శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ ఉంది, పాదగయ ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం యువతకి, పిఠాపురం ఆడపడుచులకి, పిఠాపురం చెల్లెళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండాలి.